చాలా బాగుంది. బాహుబలి 2, బాహుబలి 3 కాదు, ఈసారి చెప్తున్న హరిహర వీరమల్లు 2 ఈ సినిమా చెప్తున్నా ఖచ్చితంగా 5,000 కోట్లు కాదు 10,000 కోట్లు కంపల్సరీ వస్తాయి. నాకు తెలిసి ఈ రోజే రావచ్చు 5,000 కోట్లు. సూపర్ సినిమా, ఎక్సలెంట్. అసలు ప్రతి ఒక్కరు చెప్తున్నా, ప్రతి ఒక్క హిందువు అన్న లాగ్ లేదన్న, లాగ్ ఎక్కడ లేదు, చాలా బాగుంది. దొంగ 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 కోహినూర్ డైమండ్ గురించి ఉంది. మన ఇండియాలో కోహినూర్ డైమండ్ ఎలాగానో మన మూవీలో కోహినూర్ డైమండ్ పవన్ కళ్యాణ్ బాబు. కోహినూర్ డైమండ్ పవన్ కళ్యాణ్ బాబు అన్న మెగాస్టార్ క్రేజ్తో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన పవర్తో పవర్ స్టార్కి ఎదిగాడు మన పవన్ కళ్యాణ్. జనం అభిమానంతో భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక గొప్ప నాయకుడిగా రాణిస్తున్నాడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ హరిహర వీరమల్లులో హిందూ మతాన్ని కాపాడే గొప్ప యోధుడిగా కనపడతాడు మన పవన్ కళ్యాణ్. దేవుడు వస్తాడు రథం మీద, మా పవనుడు వస్తాడు ఈ సినిమాలో గుర్రం మీద. ఆంధ్రప్రదేశ్లో బాబు గారు ఇస్తున్నారు సూపర్ 6. ఈ సినిమాతో కళ్యాణ్ బాబు కొట్టాడు పాన్ ఇండియాలో 6. డ్రైవింగ్ చేస్తూ భయపడకు, ఈ సినిమాలో బాబీ డియోల్ని చూస్తే అస్సలు భయపడకు. అసలు ఔరంగజేబ్ అంటేనే ఇలాగే ఉంటాడని తీశాడు. బాబీ డియోల్ని చూస్తే మాత్రం చిన్నపిల్లలకి గజ్జగజ్జ వణికిపోతాయి కాయలు. ఈ మూవీలో నిధి ఉంటుంది, తన గ్లామర్ చూస్తే కొల్లగొట్టేసింది, తన అందం చూసి ప్రేక్షకులు మైమర్చిపోవాలి. సూపర్ డూపర్ హిట్ అన్న, నెంబర్ 1. చాలా అద్భుతంగా ఉందండి. అంటే నేను ఒక జనసేన స్టూడెంట్ లీడర్గా నేను చెప్పట్లేదు, ఒక సగటు ప్రేక్షకునిగా చెప్తున్నాను. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటిదంటే చరిత్రను మనకు తెలియజేయడానికనే వచ్చిండు అన్నట్టు. అండ్ ఒకటి హిందూ ధర్మం గురించి, భారతదేశంలో ఈ రాజ్యంలో ఉన్న మన కింగ్డమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా వాళ్ళపైన మనకు ఎప్పుడు దాడి చేసిన దాఖలాలు లేవు. కానీ ఒక నరరూప ఎవరైతే ఉన్నారో ఔరంగజేబ్ లాంటి మన చరిత్ర చూసుకుంటే అక్బరు, బాబరు ఇటువంటి వాళ్ళ గురించి మన బుక్స్లలో ఉన్నాయి, కానీ మన రాజుల గురించి ఎక్కడ లేవు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మన రాజుల గురించి ఎక్కడ లేని చరిత్రను ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం. బేసికల్గా ఇదంతా మనము నార్త్లో చూస్తాం, నార్త్లో ఎక్కువ చూస్తాం, వాళ్ళు ఎక్కువ చూస్తారు. మొన్నటికి మొన్న బాజీరావు అని తీసిన మూవీస్ కావచ్చు, లేకపోతే శివాజీ మహారాజు గారి కొడుకు సంభాజీ మహారాజు వాళ్ళని చూసినా కానీ ఇవాళ తెలుగు ఇండస్ట్రీలోకి వెళ్ళి మన హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడులను కావచ్చు, లేకపోతే ఈ సంస్కృతిని నిలబెట్టడానికి పవనేంద్రుడు నిజంగా ఒక జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా నేను చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఈ రాష్ట్రంలో కావచ్చు ఒక హిందూ ధర్మంలో పుట్టినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చెప్తున్నాను, నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మీ పార్టీలో ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నందుకు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి సినిమాలు మాకు కావాలి. ఈ ధర్మం పైన జరుగుతున్న దాడులను మీరు కళ్ళకు కట్టినందుకు, చూపించినందుకు నిజంగా చెప్తున్నాను ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ అని తెలియజేసుకుంటూ, 2 తెలుగు రాష్ట్ర ప్రజలే కావచ్చు దేశంలో ఔరంగజేబును భయపెట్టింది కూడా ఒక లక్కీసా బంజారానే అని తెలియజేసుకుంటూ ఇంత మంచి చరిత్రను సినిమాని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. అన్న ఇప్పుడే చూసి వస్తున్న హరిహర వీరమల్లు, అందరు ఆంधी आ गया, बाहर बारिश भी आ गया. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామ్ అన్న ఓజీ కాదు, ఇంకా ముందే వచ్చేసింది హరిహర వీరమల్లుతో. అన్న సినిమా ఎలా ఉంది, ఏముంది సినిమాలో, రివ్యూస్లో ఏం చెప్తున్నారు, ఇవన్నీ పట్టించుకోకండి. వెళ్ళండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ముసలి ముతక పిల్లలు యూత్ అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది. నెగిటివ్స్ అన్ని సినిమాల్లోనూ ఉంటాయన్న. సినిమా కొంచెం ల్యాగ్ ఉండొచ్చు, విఎఫ్ఎక్స్ బాగా లేకపోయి ఉండొచ్చు, కానీ ఇది మన కథ, మన హిస్టరీ, మన సనాతన ధర్మం గురించి, మన హిందుత్వం గురించి మనకి తెలియాలన్న చిన్న ప్రయత్నం. ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి సినిమాలు ఇంకెన్నో మన ముందుకు వస్తాయి. ఓ చావా వచ్చింది, బాజీరావు వచ్చింది, ఖిల్జీ వచ్చింది, పద్మావతి వచ్చింది, ఇవన్నీ కాదన్నా. ఇప్పుడు హరిహర వీరమల్లు వచ్చింది. జనాలు మీరేం చేస్తున్నారు, వెళ్ళండి సినిమా చూడండి. మన కథ గురించి, మన హిందుత్వం మీద జరిగిన దాడి గురించి తెలుసుకోండి. దాని గురించి ఎవరు ఎంతలా పోరాటం చేశారో సినిమా చూసి తెలుసుకోండి. అన్న సినిమాలో విఎఫ్ఎక్స్ బాగాలేదు, ఉన్న మాట ఒప్పుకుంటాం. సినిమా విఎఫ్ఎక్స్ దరిద్రంగా ఉంది. 250 కోట్ల బడ్జెట్ కనిపించలే, కానీ సినిమా స్టోరీ కాన్సెప్ట్ ఉన్నప్పుడు మాకు విఎఫ్ఎక్స్తో పని లేదు. సినిమా స్టోరీ బాగుంది, అంతే కథం. ఎంఎం కీరవాణి గారు హ్యాట్స్ ఆఫ్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. నిధి అగర్వాల్ బాబు కూడా క్యూట్గా ఉంది, అది వేరే విషయం. ఎంఎం కీరవాణి గారు నిజంగా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. క్లైమాక్స్ లాస్ట్ 30 మినిట్స్ అయితే
వేరే లెవెల్కి వెళ్ళింది సినిమా. అందులో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఇది కాబట్టి ఇంకా బాగుంది సినిమా. సో అందరూ వెళ్ళండి, సింపుల్గా సినిమా ఎంజాయ్ చేసి రండి, అంతే. సినిమా ఫస్ట్ స్టోరీ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో ఔరంగజేబుని కలుస్తాడన్నమాట పవన్ కళ్యాణ్. అంతటితో ఈ ఫస్ట్ పార్ట్ అనేది అయిపోయింది. సెకండ్ పార్ట్లో మొత్తము యుద్ధభూమి ఎంజాయ్ చేసి సెకండ్ పార్ట్ వస్తుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇది హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చిపెట్టే సినిమా. ప్రభాస్కి బాహుబలి ఎలాగో అలాగే మన రామ్ చరణ్కి మగధీర ఎలాగో పవన్ కళ్యాణ్కి హరిహర వీరమల్లు అలా అనమాట. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం అనమాట ఇది. ఛత్రపతి శివాజీని చూస్తున్నట్టు నాకు అనిపించింది. పవన్ కళ్యాణ్ చూస్తుంటే హిందూ ధర్మాన్ని ఎలా కాపాడాలి, ఎలా కాపాడాలి అనే దాని గురించి మొత్తము ఈ సినిమా మొత్తం ఉండిద్ది అనమాట. అసలు హరిహర వీరమల్లు చరిత్ర లైఫ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి చివరికి ఔరంగజేబుని కలవడంతో సినిమా ఎండ్ అయిపోయిందనమాట. ఎంఎం కీరవాణి గారి గురించి మాట్లాడాలి. కీరవాణి నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, పాటలు అవ్వచ్చు, అసలు బాహుబలికి ఎలాగైతే ఇచ్చారో హరిహర వీరమల్లికి కూడా అంతే రేంజ్లో మ్యూజిక్ అందించాడు, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. విజువల్ ఎఫెక్ట్స్ అనేది కొంచెము కొంచెము లాగింగ్ లాగా అనిపించింది. విజువల్ ఎఫెక్ట్స్ అనేది సరిగా కుదరలేదు. ఈ ఒక్క చిన్న మిస్టేక్ తప్పితే సినిమా మాత్రం అయితే కేక పుట్టించాడు పవన్ కళ్యాణ్ అనేది. కేక సినిమా మొత్తము పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిము. ఇది 300 crores వస్తాయనుకుంటున్నాను 2 తెలుగు రాష్ట్రాల్లో. అన్నా ఈ సినిమాలో ఉండేది ఎవరు అన్నా ఏందన్నా సినిమా? బాబా ఈ సినిమాలో ఉండేది ఎవరన్నా? పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, చెగువీర, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ. బద్దలు బల కొట్టిడన్నా, మ్యూజిక్ అవార్డు ఇవ్వాలన్నా, ఆ ఫైట్ అయిందన్నా, ఆ హీరోయిన్ కళ్ళేదన్నా, వామ్మో మొత్తం షేక్, అందరు షాక్ అన్న. సూపర్ ఉందన్నా, నాకు నచ్చిందన్నా. నేను ఫుల్ ఎంజాయ్ చేసిన. మీకు ఇష్టం చూడండి, లేకపోతే సావండి, నాకు సంబంధం లేదు. హరిహర వీరమల్లు ఈ సినిమా చరిత్ర తెలుసుకోవడం అందరికీ అవసరం. ఈ కథాంశం చాలా బాగుంది. తెలుగోని కథ ఢిల్లీ కోటలో ఒక తెలుగోడు పోయి యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుంది, ఔరంగాబాద్లో చరిత్ర గురించి కూడా బాగా చెప్పారు. ఈ సినిమాలో ఒక పాట ఉంది, మంగ్లీ గారు పాడారు. నా తరపున మంగ్లీ గారికి ధన్యవాదాలు మరీ తెలియజేసుకుంటున్నాను. పాటలు చాలా పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి పౌరాణిక చిత్రాలు నటించడం నిజంగా మేము మర్చిపోలేము. ఇలాంటి పౌరాణిక చిత్రాలు పెద్ద నటులు స్టార్ హీరోలు చేస్తే నిజంగా అద్భుతంగా ఉంటాయని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. హరిహర వీరమల్లు చరిత్ర చాలా గొప్పగా ఉంది. అసలు నాకు చూస్తుంటే చాలా ఉర్రూతలు అనిపించింది. చాలా బాగుంది. కథాంశం క్రిష్ గారికి మరియు జ్యోతికృష్ణ గారికి మరియు కీరవాణి గారికి, ఇంత మంచి సంగీతాన్ని అందించిన కీరవాణి గారికి అందరికీ పేరున మంచి యాక్టర్లు కూడా ఉన్నారు సినిమాలో. సినిమా అద్భుతమైన హిట్ విజయాన్ని అందుకుంది. జై పవర్ స్టార్. హరిహర వీరమల్లు ఒక చారిత్రాత్మకమైన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా నటించాడు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాల. చాలా రోజుల తర్వాత వస్తుంది. 4 సంవత్సరాల చిత్రం ఎలా ఉంటుందో ఏముంటుందో అనేది ఒక ఇది ఉండేది. కానీ నిజంగా అండి పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ఒకటి రాజకీయ నాయకుడిగా, ఇటు సినిమా నటుడిగా నేటి జనరేషన్కి స్ఫూర్తిగా నిలిచాడు అనుకోవాలి. మనం చూడని చరిత్ర, ఆనాటి మొగళ్ళు పెత్తనం, భారత సంస్కృతి పట్ల విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం, కోహినూరు వజ్రం కోసం ఆయన పోరాడే తీరు, బాబిడియోల్ విలన్ పాత్రలో మెప్పించాడు. నిధి అగర్వాల్ కూడా చాలా అద్భుతంగా చేసింది. ఎంఎం కీరవాణి సంగీతం కావచ్చు, ఏఎం రత్నం నిర్మాత విలువలు కావచ్చు, అన్నీ కూడా ఈ సినిమా కలిసి వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా చరిత్ర నిలిచిపోద్ది. కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా అండి కదా. ఈ సినిమాకు ముఖ్యమైన కథ అరే నేను ఎత్తుకోబోలే భయ్యా, పవన్ కళ్యాణ్ రూపంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 6 అడుగుల కోహినూర్ డైమండ్ ఇక్కడే ఉంది. ఈ సినిమా మన తెలుగు వాళ్ళ కథ, తెలుగు హిస్టరీ. ఇది కాంపిటేటివ్. అరే బాబు, ముఖ్యంగా స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడండి భయ్యా. ఎందుకంటే ఇందు నుంచి 10 మార్కులు దిగుతుంది దయచేసి. నిన్న నైట్ ప్రీమియర్ అన్ని చోట్ల మీకు అందరికీ తెలిసిందే, ఓన్లీ సెలెక్టెడ్ థియేటర్స్ మాత్రమే ప్రీమియర్ వేశారు. తెలుగు రాష్ట్రాలే కాదు, ఇటు వరల్డ్ వైడ్, ఇటు ఫారిన్ కంట్రీస్ కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ప్రతి చోట సెలెక్టెడ్ థియేటర్స్. ఎందుకనంటే వితౌట్ పర్మిషన్ సింగిల్ థియేటర్స్లలో స్క్రీనింగ్ చేయడానికి ఉండదు. ఇక్కడ ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, సినిమాటోగ్రాఫర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, అలాగే ఎవరైతే చీఫ్ సెక్రటరీలు ఉన్నారో అలాగే ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే మన జనసేన సినిమాటోగ్రాఫర్ ఏపీ అండ్ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంకొకటి, ఈ 5 ఏళ్ల కష్టకాలంలో మీరు అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్, అంటే మోస్ట్ అవైటెడ్ ఫిలిం పవన్ కళ్యాణ్ గారి కెరీర్లలో అరౌండ్ 29 ఫిలిమ్స్ చేశారు. 29 ఫిలిమ్స్లలో 5 ఏళ్ల కష్టం ఎవరికి తెలియట్లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేని ఫస్ట్ టైం అన్న మీడియా ఇంటరాక్షన్ కానివ్వండి, ప్రెస్ మీట్లు కానివ్వండి, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానివ్వండి, ఇటు హైదరాబాద్, ఇటు మంగళగిరి కానివ్వండి, ఇటు వైజాగ్ కానివ్వండి, మీరు లాస్ట్ ఒక 3 డేస్ నుంచి అందరూ గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు ఇంటరాక్షన్ ఇవ్వలేదు, ప్రెస్ మీట్ కూడా రాలేదు. అలాగే ఈ సినిమాకి ఎందుకు ఇంత ప్రమోషన్ చేశారు కళ్యాణ్ గారు అని అంటే, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ లేని ఒక బాధ. ఎందుకంటే 5 years దగ్గర ఎన్నో మనం సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అది డ్యూ టు ఫైనాన్షియల్ కానివ్వండి, లేకపోతే సీజీ కానివ్వండి, లేకపోతే ఏదైనా కూడా ప్లీజ్ మనకి ఏదైనా కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటనంటే 5 ఏళ్ల కష్టం ఎవరికి తెలియట్లేదు. కళ్యాణ్ గారు 5 years ఎఫెక్ట్ ఇక్కడ మనకు కనపడుతుంది. ప్లస్ ఇక్కడ ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు ఎంత హార్డ్ వర్క్ అని అంటే, హై బడ్జెట్ మనం పోయిన వకీల్ సాబ్ కానివ్వండి, బ్రో మూవీ కానివ్వండి, టికెట్ రేట్స్ ఆ టైంలో 10 రూపాయలు 100 రూపాయల టికెట్లు, 10 రూపాయలు 100 రూపాయల టికెట్లు పెడితే అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు టికెట్లు రేట్లు పెంచితే మాత్రము ప్రతి ఒక్కరు మాత్రము తెగ బాధపడిపోతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు నాకైతే అసలు అర్థం కావట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, టికెట్స్ రేట్స్ పెంచడానికి కూడా బడ్జెట్ ఎక్కువ ఉండడం వల్ల పెంచారు, అంతేకానివ్వండి. ఈ సినిమాకి భుజం మీద పవన్ కళ్యాణ్ గారు డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఆయన డేకి వచ్చి ఒక 3 to 4 hours మాత్రమే యూనిట్ ఇచ్చారు. ఈవెన్ జ్యోతి కృష్ణ గారు కూడా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికనంటే పిల్లర్ క్రిష్ గారికి. క్రిష్ గారు ఈ ప్రాజెక్ట్ అనేది ఫౌండేషన్ చేశారు కాబట్టి దాని కంటిన్యూషన్ జ్యోతి కృష్ణ గారు చేశారు. ఏ డైరెక్టర్ కూడా చేయలేరు కాబట్టి ఈ సినిమా జ్యోతి కృష్ణ గారు చేశారు. డెబ్యూట్ ఫిలిం ఎలాగైతే చేశారో అలాగే హరిహర వీరమల్లు కూడా ప్రాజెక్ట్ చేశారు. అప్పుడు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు ఇదే సినిమా ప్రాజెక్ట్ కష్టపడ్డారు. తర్వాత 5 years ఒక హీరోయిన్ నిధి అగర్వాల్ గారు ఈ సినిమా 5 years తన భుజం మీద వేసుకొని ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా ఒక్క రోజు 14 ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఏం రత్నం గారు కానివ్వండి, జ్యోతి కృష్ణ గారు కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, ఎంత టీమ్ ఎఫెక్ట్ అంటే డే అండ్ నైట్ ఎప్పుడు కూడా వాళ్ళు ఇన్ని గంటలు కేటాయించారని అంటే, మీరు సినిమా చూడకుండా నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, కూడా నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకని కోరుకుంటున్నారు. సినిమా చూసాకనే మీరు పాజిటివ్ రివ్యూస్ కోరుకుంటున్నారు. వర్షం పడతా ఉంది, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ సినిమా, వర్షాన్ని ఎవడు ఆపలేడు. పవన్ కళ్యాణ్ సినిమాని చూడకుండా ఎవడు ఉండలేడు. సూపర్ హిట్ అన్న, పీక్స్ అంటే పీక్స్. ఫస్ట్ టైం ఆఫ్టర్ అత్తారింటికి దారే తర్వాత పవన్ కళ్యాణ్ పంజా విప్పాడు. ఆ పంజా ఏందో వీరమల్లితో చూపించాడు. నా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. పవన్ కళ్యాణ్ ఎస్పెషల్లీ యాక్షన్ సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. బాబీడియోలో పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సీన్స్ కానీ డైలాగ్స్ కానీ అసలుకి ఇరగదీశాడని చెప్పొచ్చు. వినాలి, మాట వినాలి, పవన్ కళ్యాణ్ మాట ఎవడైనా వినాలి, తగ్గాలి, తగ్గేదేలే అంటే తెగేదాకా వదిలేదేలే అని చెప్పాడు అన్నమాట. సినిమా అయితే సనాతన ధర్మం గురించి తీసుకున్నా అన్న. 17వ శతాబ్దంలో ఏం జరుగుతుందో, అసలుకి హిందువులు ఎంత స్ట్రగుల్ చేశారనేది చూపించాడన్నమాట. అసలు వీరమల్లి క్యారెక్టర్లు అయితే పవన్ కళ్యాణ్ గారికి పీక్స్ అంటే పీక్స్ అన్న. కత్తి తిప్పుతాడు, ఆ బాణం తిప్పుతాడు, విల్లు తిప్పుతాడు, గుచ్చుతాడు అన్నమాట. ధర్మం గురించి చాలా బాగా చూపించాడు అనమాట. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది బ్రో. అసలు బీజిఎం చెప్పాలి, కీరవాణి అసలు ఏంది ఈ వయసులో ఆ కొట్టుడు ఏంది, ఒక తమ్మన అనిరుద్ధి కూడా పనికి రాలేదన్నమాట క్లైమాక్స్ లో. ఆ విధంగా ఇచ్చాడు బీజిఎం. అయితే ఎస్పెషల్ ఒకటే చెప్తా ఉన్నా అనమాట, సినిమా అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ బాహుబలి తర్వాత ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో కనిపించాయి అనమాట. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడండి. మన సంస్కృతిని, ధర్మాన్ని గురించి చాలా చక్కగా చూపించారు. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్, ఇంకా ఆపేదే లేదన్నమాట. ఆంది మొదలైంది, ఇదో రియల్ గా ఆంది పడతా ఉంది. ప్రకృతిని, పవన్ కళ్యాణ్ ని ఎవడో ఆపలేడు. ఆపాలన్నా కానీ మీరే పోతారన్నమాట. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ రేంజ్. ఒక్క సీటు గెలవలేడు అన్నాడు, కానీ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక్క పాన్ ఇండియా సినిమా తీయలేరు అన్నారు, కానీ ఇప్పుడు పవన్ ఇండియా సినిమా వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ఎ పాన్ ఇండియా, దిస్ ఈజ్ కాల్డ్ పవన్ ఇండియా. రేంజ్ ఎలా ఉంటుంది, ఎవడు పడితే వాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాలేడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కావాలనగా నువ్వు రేంజ్ ఉంటుంది. ఆ రేంజే పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి తీసుకొని వచ్చిందని చెప్తా ఉన్నాను. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్. ప్రతి ఒక్కరు చూడండి. సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చూపించారు. జై హింద్, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. ఇప్పుడే మార్నింగ్ షో చూసొచ్చాము.
పవన్ కళ్యాణ్ గారు నట విశ్వరూపం అనడం కంటే కూడా మాలాంటి చాలా చరిత్ర తెలియని వాళ్ళకి ఆయన నటించడం ద్వారా, అంటే ఈ ప్లేస్లో ఇంకెవరైనా నటించుంటే మేము ఇంత తెలుసుకునే వాళ్ళం కాదేమో. ఔరంగజేబు కాలంలో హిందువుగా పుట్టాలంటే పన్ను చెల్లించాలి అనేటువంటి చిన్న మెసేజ్ ఇది మా అందరికీ చాలామందికి తెలియదు, కానీ ఈ సినిమాలో అది చాలా గట్టిగా వినిపించింది. ఇంకెవరైనా నటించుంటే మాత్రం ఇది మా అందరికీ, అంటే మా వయసు ఉన్న వాళ్ళకి ఇదంతా అర్థమయ్యేది కాదు. కాబట్టి ఆయన నటించి ఈ స్టోరీని ధర్మం వైపుగా వీరమల్లు అనే క్యారెక్టర్ ఎలా తిప్పిందంటే, కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకగానొక కాలంలో హిందూ అనేటువంటి వాడు ఇంత కష్టపడ్డా, ఇంత కష్టపడాల్సి వచ్చిందా అని చెప్పి చాలా బాగా తెలియజేశారు. ఇప్పుడే సినిమా అయిపోయింది, ఆఖరిలో ట్విస్ట్ ఏంటంటే ఔరంగజేబుని ఎదుర్కొన్నాడు వీరమల్లు. నెక్స్ట్ పార్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది అంత బాగుంది ఇంత బాగుంది అని చెప్పడం కంటే కూడా ఇది మన చరిత్ర, గడిచిపోయిన చరిత్ర. అప్పుడు చాలామంది యోధులు చాలా కష్టపడ్డారు కాబట్టే మనం ఇంత బాగా బ్రతకగలుగుతున్నాం. కాబట్టి అప్పట్లో వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి మనల్ని కూడా ఇంత బాగా బతకడానికి, పన్నులు ఇలాంటివి ఏమీ లేకుండా మనల్ని బతకడానికి, మనమందరం ఇలా బతకడానికి దోహదపడ్డారని చెప్పి మేము అనుకుంటున్నాం. చాలా బాగా తెలుసుకున్నాం, ఈ సినిమాలో చరిత్ర తెలుసుకున్నాం అని చెప్పి మేమందరం అనుకుంటున్నాం. హరిహర వీరమల్లు ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన పండగ కళ్యాణ్ బాబు ఫ్యాన్స్కి. నేను కొంచెం హ్యాపీ, కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చాలా ఉంది. క్రిష్ గారు ఏదైతే డైరెక్షన్ చేశారో ఆ సినిమా చాలా ఎంజాయ్ చేస్తాం. ఆ ఎలివేషన్స్ కావచ్చు, ఫైట్ సీన్స్ కావచ్చు, స్టోరీ టెల్లింగ్ కావచ్చు, ప్రొడక్షన్స్ కావచ్చు, ప్రతి సీను థియేటర్లో అసలు సీట్లో ఎవడు కూర్చునేలాగైతే లేదు. చాలా బాగా అనిపిస్తుంది. విత్ మార్షల్ ఆర్ట్స్తో సహా ఆ డైలాగ్ డెలివరీస్, సునీల్ గారు, మిగతా యాక్టర్స్ అందరూ. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్కి మాత్రం ఐ ఫీస్ట్ అని చెప్పాలి. ఆయన లవర్ బాయ్ గానో లేకుంటే ఫైట్స్ గానో ఇలా వగేరా చేశారు, కానీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా యాప్ట్ రోల్ అయితే చేశారు. పాపలకే పాప, నిధి పాప వేరే లెవెల్ అసలు ఆ థియేటర్లో. త్రూ అవుట్ ప్రతి సీన్లో ఆవిడ ఉన్నంతసేపు చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగా అనిపిస్తుంది. ఆ డైలాగ్ డెలివరీస్ కావచ్చు. వీరమల్లు సినిమా చూడడం జరిగింది. సినిమా నేను ఒక సినిమా లవర్గా చెప్తున్నాను, సినిమా చాలా బాగుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మాయి ఎక్కడబ్బాయి సినిమా మొదలెట్టి మొన్న వచ్చిన భీమల నాయకు వరకు లేని విధంగా ఈ సినిమా చాలా అత్యద్భుతంగా నిర్మించారు. కష్టపడ్డాడు, పోరాడాడు. అటు పొలిటికల్గా చూసుకునే సినిమా పరంగా ప్రేమ చూసుకునే సినిమా ఎక్స్ట్రాడినరీ ఉంది. 1 man షో చేస్తాడండి. ఈ సినిమాలో ఉన్నటువంటి స్టంట్లు ఈయన నటించిన ఏ సినిమాలో లేదు. పవన్ కళ్యాణ్ గారు చిన్న విజ్ఞప్తి, అన్న మీరు స్టంట్లకు తగ్గించండి, ఎందుకంటే మీరు ఆరోగ్యకరంగా ఉండడం 2 తెలుగు రాష్ట్రాలుగా దేశం కూడా చాలా అవసరం కాబట్టి ఓకే వినాలి. పవన్ కళ్యాణ్ చెప్తే ఖచ్చితంగా వినవలసిందే. ఆ రేంజ్లో సినిమా అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా 3.5 అయితే వచ్చు. 1 man షో ఇచ్చి పడాడు. ఎక్స్ట్రాడినరీ మూవీ. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ కోనూరు డైమండ్ కోసం వచ్చిన విధి విధానాన్ని కూడా చాలా అద్భుతంగా చూశారు. ఇంకా నిధి అగర్వాల్ చూసుకుంటే ఇందులో నిధి అగర్వాల్ ఉంది, నిధి కూడా చాలా పుష్కలంగా ఉంది. కాబట్టి సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. నాకైతే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా అత్యద్భుతంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ టైప్ ఆఫ్ సినిమా, ఈ టైప్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు చేయలేదు, ఆయన కెరీర్లో ఎప్పుడు చేయలేదు. కాబట్టి వేరే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో అని చెప్పుకోవచ్చు. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేటింగ్ మళ్ళీ చెప్తున్నాను, 3.5 వరకు సినిమా వచ్చు. సినిమా చాలా బాగుంది. జై పవన్ కళ్యాణ్, జై హరహర వీరమల్లు. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో సనాతన ధర్మం గురించి చాలా బాగా చూపించారండి. మొఘల్ సినిమాలని పరిపాలించిన టైంలో దేవాలయాల మీద ఎలా ధ్వంసం జరిగింది, మన వేదాలని వాళ్ళు ఎలా దొంగలించారు, ఎలా ధ్వంసం చేశారు అనేది చాలా బాగా చూపించారండి. సినిమా గ్రాఫిక్స్ విషయంలో కొంచెం వీక్గా ఉన్నా వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో కాన్సెప్ట్ అది చాలా కాంటెంపరీ సబ్జెక్ట్ అండి. మనకు అందరికీ తెలుసు, మన తెలంగాణలో వేములవాడ రాజన్న టెంపుల్లో మొఘల్స్ పరిపాలించిన టైంలో ఎలా విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించారు, అప్పుడు ఏం జరిగిందని అందరికీ తెలుసు. ఇలాంటివన్నీ చదువుకున్నప్పుడు ఒక హిందూగా మనం అందరం చాలా బాధపడి ఉంటాం. అలాంటి సన్నివేశాలన్నీ దీనిలో చూపించారండి. బాగా కంటికి కట్టినట్టు మొఘల్స్ ఎలా మన సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేశారో వాటన్నిటిని ఎలా తట్టుకొని హిందువులు నిలబడ్డారనేది చాలా బాగా చూపించారండి. కాన్సెప్ట్ పరంగా సినిమా చాలా హై అండి, చాలా బాగుంది. గ్రాఫిక్స్ ఒక్క విషయం మాత్రం చాలా వీక్గా ఉన్న సినిమా అనుకున్నది సనాతన ధర్మం గురించి ఏదో చెప్పాలనుకున్నది చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయనకి ఈ సినిమా కాకపోయినా రేపు ఓజీ తోటి రఫ్ ఆడిస్తారు ఆయన. అది ఎలాగో జరిగేదే. అది సనాతన ధర్మం గురించి మాత్రం చాలా బాగా చూపించారండి. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఫస్ట్గా ముందుగా చెప్పాలి, ఆమె హిందూగా ఓం నమ శివాయ, హరిహర మహాదేవ్. చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్. అసలు అక్కడ మల్లు ఇక్కడ మల్లు, హరిహర వీరమల్లు మామూలుగా లేదు సినిమా, ఎక్సలెంట్. అసలు చాలా అంటే చాలా బాగుంది. బాబులకే బాబు మా పవన్ కళ్యాణ్ బాబు. అరే నన్ను బిగ్ బాస్కి ఎవడు తీసుకుపోలేడు, హరిహర వీరమల్లు సినిమా ఎవడు తీయలేడు. సచినోడు ఎలాగూ తిరిగి రాడు, హరిహర వీరమల్లులో యాక్టింగ్ ఎవడు చేయలేడు.
జై పవన్ కళ్యాణ్ అన్న. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చూసాము కానీ నాకు అంత అనిపించలేదు. ఈసారి మన హిందూ ధర్మం, మన శివయ్య 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 ఓం నమ. హరిహర వీరమల్లు చూడటం జరిగింది. అందులో పవన్ సార్ చాలా బాగా చేశారు. ఫైట్స్ రియల్ మార్షల్ ఆర్ట్ చూపెట్టారు, ఏ సినిమాలో చూపెట్టలేదు. షోట్స్ కానీ కిక్స్ కానీ ఆ యాక్షన్స్ కానీ చాలా బాగా చేశారు అందరూ. నేను కరాటే మాస్టర్ని, అతి త్వరలో ఒక 500 మంది కరాటే మాస్టర్లతోటి సార్ దగ్గరికి వెళ్ళి కలవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చాలా సూపర్ హిట్ సినిమా. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా, ప్రతి ఒక్కరికి ఉండాలి ఇల్లు. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు హరిహర వీర మల్లు. నిజంగా చెప్తున్నా, బీజిఎంస్ అయితే ఎంఎన్ కీరవాణి గారు క్రికెట్ లో ఉంటాడు ధోని, బీజిఎంస్ తో పిచ్చెక్కిచ్చాడు ఎంఎన్ కీరవాణి. నిజంగా చెప్తున్నా, యాక్షన్ సీక్వెన్స్ అయితే, యాక్షన్ సీన్స్ అయితే, ఫైట్ సీన్స్ అయితే నిజంగా పవర్ స్టార్ గారు సూపర్ అంటే సూపర్ చేసిరు. మన సనాతన ధర్మం గురించి, ఒకప్పుడు మొఘల్ కాలంలో మన హిందువులు అనుభవించిన బాధలు కానీ, వారిపై జరిగిన దాడులు కానీ, హిందువుల గుడిలపై జరిగిన దాడులను కానీ హరిహర వీరమల్లు ఎలా కాపాడతాడు అన్నదే స్టోరీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. భయ్యా అన్న, ఇప్పుడే పవన్ కళ్యాణ్ సినిమా చూశానన్న. అన్న 4 సంవత్సరాల తర్వాత ఆకలితో అల్లమటిచ్చిపోతున్నాం అన్న ఫ్యాన్స్ అన్న. అమ్మ తోడన్నా, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అన్న చేసే డైలాగులు, ఆ యాక్టింగ్, ఆ ఫైట్లు, ఆ డ్యాన్సులు, అన్న సినిమా ఘోరం అన్న. సినిమా దారుణం పోయా. 5 సంవత్సరాల తర్వాత మా ఆకలి మొత్తం తీరిపోయింది పోయా. చాలు పోయాక లక్ష కోట్ల సినిమా అన్న. దొంగిలించిపోయారన్నా అనుకుంటున్నాను. 6 అడుగుల రూపంలో, డిప్యూటీ సీఎం రూపంలో తెలుగు రాష్ట్రాలు తిరుగుతూనే ఉన్నాడు. మ్యూజియం మాత్రం అన్నా, మ్యూజియం సూపర్, మ్యూజియం యాక్టర్లు, అభిమానులు సూపర్. చాలా ప్రతి ఒక్కరు చాలా చక్కగా. సినిమా ఇప్పటికే చాలా మంది బాగాలేదు అన్నారు పోయా. మీరు దండం పెడతాం పోయా అన్నాడన్నా. సినిమా ఎవడైనా బాగలేదంటే దయచేసి సినిమాని థియేటర్ లో చూడండి అన్న. మీ దండం పెడతా అన్న. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి కోసం 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ థియేటర్ లోకి వచ్చాడు. ఈసారి మాత్రం ఈ సినిమా ఇప్పుడే చెప్తున్నా పోయా. ఇప్పుడే సినిమా ఇప్పటికే ఇండస్ట్రీ అయింది అక్కడ, ప్యాన్ వరల్డ్ ఇండస్ట్రీ. ఈ సినిమా ఖచ్చితంగా ఇప్పటికే 10,000 కోట్లు దాటింది సినిమా ఇప్పటికే. కాబట్టి ఖచ్చితంగా స్పెషల్ షోలు, మ్యాట్నీ షోలు మొత్తం ఫుల్ అయిపోయినాయి. నెల రోజులు ఈ సినిమాకి బుకింగ్ లేవు, అన్ని ఫుల్ అయిపోయాయి. ఒక్కసారి సినిమా చూడండి పోయా. పాకిస్తాన్ నుంచి దేశం మీద పడితే వాళ్ళని నరకతా ఉంటే పవన్ కళ్యాణ్ అన్న, రక్తం కారుతా ఉంటే థియేటర్ మొత్తం తడిచిపోతున్నాయి పోయా. వర్షం పడుతుంది అంటే సినిమా ఇట్టే జరగదు. ఒక్కసారి థియేటర్ రండి. దేశభక్తి ఉండాలి. హిందువులే కాదు, దేశంలో ఉన్న అందరూ ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిందే. చూడకపోతే నష్టపోతారు అంతే. ఒక్కసారి పోయా థియేటర్ రండి పోయా. అన్నా, చాలా రోజుల తర్వాత వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా. నేను మాత్రం పవన్ కళ్యాణ్ కోసం 5 ఏళ్ళు వేడేసిన దర్శనం చేసుకున్నా అన్న. సినిమా మాత్రం వేరే లెవెల్. చాలా బాగుంది, నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా మాత్రం అన్న, కొల్లగొట్టినది ఏం సాంగ్ అన్న. మెయిన్గా మాత్రం ఆ మాస్టర్ల ఒక్కొక్కరిని గడ నరుకుతా అంటే అసలు అమ్మ పవర్ స్టార్ని ఏంద్రా అనుకున్నా. ప్రతి సీన్ 10 నిమిషాలకు ఒకసారి మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మెయిన్గా నాకు నచ్చింది ఏంటన్న, మన పవర్ స్టార్ అన్న ధర్మం కోసం యుద్ధం, అసలు భూమి కోసం యుద్ధం అనేది చాలా బాగా వేశాడు. నాకైతే ప్రతి ఒక్కటి నచ్చింది. మెయిన్గా మన హిందువుల దోపిడీని మొగలు చక్రవర్తులు ఎలా దోచుకున్నారు అనేది చాలా చక్కగా చూపించారు. సో క్లైమాక్స్ సీన్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు, చిన్నలు, పెద్దలు, పెళ్ళిగాలు, ముసలోళ్ళు ఎవరున్నా కూడా ఈ సినిమాకి రండి. మన ధర్మం ఏంటో తెలుసుకోండి. పవర్ స్టార్ పవన్ అన్న విశ్వరూపం. ఎన్ని సినిమాలు చూసినా ఇలాంటి యాక్టింగ్ చేయలే. అన్ని సినిమాలు వేరు, హరిహర వీరమల్లు వేరు. సినిమా మాత్రం సూపర్ ఉంది. పక్కా
ఈసారి రప్ప రప్ప కాదు, మేము నరుకుతాం థియేటర్లో రప్ప రప్ప. ఎవడైనా నెగిటివ్ చెప్తే అసలు ఒక కోహినూరు డైమండ్ కథాంశంగా తీసుకొని అసలు కోహినూరు డైమండ్ ఏంటి, గోల్కొండ చరిత్ర ఏంటి, ఔరంగాబాద్ చరిత్ర ఏంటి అనేది 2 పార్ట్లుగా విభజించి ఒక సినిమాని మనకి చూపించారు. కట్ చేస్తే సినిమాలో ప్లస్లు పవన్ కళ్యాణ్ గారు 100కి 200% ఫైట్లో కానీ యాక్షన్లో కానీ డెడికేషన్గా ఎఫెక్ట్ పెట్టేశారు. బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, అరటి బండి దొక్క, అరటి బండి దొక్క, అరటి బండి దొక్క, బాబులకే పవర్ స్టార్. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. ఇది శాంపిల్ మాత్రమే. ఇది ఒక శాంపిల్ మాత్రమే అన్నది. కలిసి స్టిల్ చూసినట్లు ఒక సింహం, ఒక పులి, లేకుండా చెప్తున్న సినిమా మాత్రమే. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. పుష్పగానే ఈ రికార్డు ట్యాంగమన్నా నా కొడుకునే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు ఎప్పుడైనా ఏ హీరోలకు కూడా హర్ట్ చేయం, ఎందుకంటే దట్ ఈస్ పవర్ స్టార్. అందరికీ హీరోలకు లైక్ చేస్తారు పవన్ కళ్యాణ్. మేము కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తిట్టు కూడా చేస్తాం, పట్టించుకోము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మేము ఎందుకంటే లైక్ చేసేది ఏంటంటే ఎదుటోళ్ళు ఎప్పుడైనా ఓన్లీ తప్పుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గుణం ఉంది కాబట్టి మేము పవన్ కళ్యాణ్ లైక్ చేస్తాము. మేము చెప్పాలంటే సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. హరిహర వీరమల్లో ఒక తమ్ముడు ఒక బద్రి ఖుషిలో ఫైట్స్ ఎలా ఎంజాయ్ చేస్తాం మనము అలా ఎంజాయ్ చేస్తాం. అంటే ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఆమె హీరోయిన్ మాత్రం దియబడితే ఎలా చేసింది అప్పట్లో మేము చిన్నప్పుడు చూసినాం, అలా చేసింది యాక్టింగ్. ఇక్కడ తనకేపల్లి యాక్టింగ్ చాలా బాగుంది. కీరవాణి గారికి మ్యూజిక్ మొత్తం దుమ్ము లేచిపోయింది. ఒక జాకీ చాన్, ఒక బ్రూస్ లీ అప్పట్లో మన టీవీలో వాళ్ళ తర్వాత అంటే మన పవన్ కళ్యాణ్ అంటే గురించి ఏం చెప్పొద్దు. బ్లాక్ బస్టర్ సినిమా, బ్లాక్ బస్టర్ డౌట్ లేదు. ఒక బ్రూస్ లీ, ఒక జాకీ చాన్ ఎలా ఫైట్ చేస్తారో మన తెలుగు స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అలాంటి ఫైట్ చేస్తారో దట్ ఈస్ పవర్ స్టార్. ఒక సింహం, ఒక పులి ఎలా కొట్లాడుతుందో, ఒక సెట్లో మన పవన్ కళ్యాణ్ ఫైట్ సెట్ కొట్లాడుతుందో దట్ ఈస్ పవర్ స్టార్. హరి వీర వాళ్ళకి ఆల్ ద బెస్ట్. ఆల్ ఆఫ్ యు టీమ్. కీరవాణి గారు, బిజీ డైరెక్టర్ గారు, అందరికీ ఆల్ ద బెస్ట్. బ్లాక్ బస్టర్.